రోజు మీడియా ముఖంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్త నాయకురాలు శ్యామలా శాస్త్రి అలియా శ్యామలారెడ్డి మాట్లాడుతూ మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడింది. ఎందుకంటే ఆమెను పట్టించుకునేంత సమయం కూడా మాకు లేదు. కొత్త బిచ్చగాడికి పొద్దెరగదన్నట్టు చూసుకుంటే నిన్న మొన్న చేరిన శ్యామలారెడ్డి అలియా శ్యామలా శాస్త్రి మీకు మీడియా ముఖంగా తెలియజేయమేమనగా యావత్ ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి పేరు స్మరిస్తుంటే మీకు పవన్ కళ్యాణ్ కనిపించలేదు అని చెప్పి అంటున్నారు. దానికి బదులుగా నేను ఈ మీడియా ముఖంగా ఏం తెలియజేస్తున్నా అంటే, మీరు కనిపించలేదన్నందుకు మీరు మా అనంతపురం జిల్లా ఈసారి వచ్చినప్పుడు వస్తే మా కూటమి ప్రభుత్వం తరఫున మీకు అర్జీ అప్లై చేసి శంకర్ నేత్రాలయకు పిలుచుకెళ్ళి ఏమైనా కళ్ళు సరిగ్గా కనపడలేదేమో మేము ట్రీట్మెంట్ చేయించి పంపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమి, ఆయన హోదా ఏమి అనేది తెలుసుకొని మాట్లాడండి. మరీ ముఖ్యంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు పూర్వం చూసుకుంటే అసెంబ్లీ గేటు తాకనీయమని అన్నారు. ఈరోజు అదే మాట్లాడిన మీ మాజీ మంత్రి రోజా సెల్వమణి, పేరుకు సెల్వమణి అని తమిళనాడు పేరు పెట్టుకున్నా కనీసం ఏ రోజు తమిళనాడులో జరిగే ప్రోగ్రాంకి ప్రభుత్వం తరఫున ఆహ్వానం కూడా పొందలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కాదు, తమిళనాడు అసెంబ్లీ గేటు కూడా తగిలే రోజులు వస్తాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పే రోజులుగా వస్తాయి. యావత్ ప్రపంచంలో, భారతదేశం రాజకీయాల్లో ప్రపంచంలో వేలు పెట్టి చక్రం తిప్పే రోజులు త్వరలో నువ్వు చూస్తావని చెప్పి మరీ ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరీ శ్యామలాకి ఏం చెప్పడం ఏమంటే, కొత్త బిచ్చగాడికి పొద్దెరగదన్నట్లు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.